అందరికీ నమస్కారం. 2025వ సంవత్సరం నవంబర్ మాసం 6వ తేదీ గురువారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. శ్రీ అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు గాని, శారీరకంగా గాని, మానసికంగా గాని ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన్న నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఏర్పడుతుంది. ఒక వ్యవహారంలో తోటి వారి సహకారం లభిస్తుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. శుభ సమయం అనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో బాగా రాణిస్తారు. పట్టుదలతో పని చేస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. శ్రమకు తగినటువంటి ఫలితం ఏర్పడుతుంది. ఒక వ్యవహారంలో తోటి వారి సహకారం లభిస్తుంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. అవసరానికి ధనం లభిస్తుంది. శుభ సమయం అనే చెప్పవచ్చు. ప్రారంభించినటువంటి పనిలో శీఘ్ర విజయం ఏర్పడుతుంది. మీ యొక్క రంగాలలో బాగా రాణిస్తారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఒక శుభవార్తను వింటారు. గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు. సంతోషకరమైనటువంటి కాలాన్ని గడుపుతారు. కొత్త విషయాలను తెలుసుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. సమాజంలో మీ యొక్క విలువ పెరుగుతుంది. అధికారుల నిర్ణయాలు మీకు అనుకూలంగా సాగున ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగి పనులు పూర్తి చేస్తారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో విజయం సాధించే దిశగా ముందుకు సాగుతారు. ఉల్లాసంగా ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ధర్మసిద్ధి ఏర్పడుతుంది. బంధువుల సహకారం లభిస్తుంది. మనోధైర్యం ఏర్పడుతుంది. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. అదేవిధంగా సమాజంలో పేరు ప్రతిష్టలు పెరిగిన ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. బంధువుల సహకారంతో ఒక పనిని పూర్తి చేస్తారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. ఒక విషయంలో సమయానుకూలంగా స్పందించి ప్రశంసలు అందుకుంటారు. బంధుమిత్రులతో ఆనందాన్ని పంచుకుంటారు. మంచి భవిష్యత్తును సాధించడానికి ఇది సరైనటువంటి సమయం అనే చెప్పవచ్చు. అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది. ఇష్ట లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. ఉన్నత లక్ష్యాలను సైతం సాధించగల సమర్థతను కలిగి ఉంటారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి ఫలితాలను సాధిస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. మిశ్రమ ఫలితాలు సిద్ధిస్తాయి. బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. శరీర సౌఖ్యం కలదు. విజయ అవకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో పనిచేసి అనుకున్న ఫలితాలను సాధిస్తారు. కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. నూతన పద్ధతులను తెలుసుకుని అభివృద్ధి పదంలో ముందుకు సాగుతారు. బాగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు. అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. శరీర సౌఖ్యం కలదు. కీర్తి ప్రతిష్టలు పెరిగిన వృత్తి, ఉద్యోగ రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీ యొక్క ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. వ్యాపారంలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది. ఆనందంగా పనిచేస్తారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. కీలక వ్యవహారాలలో ముందు చూపుతో వ్యవహరిస్తారు. తోటివారి సహకారంతో పనులు పూర్తి చేస్తారు. అనవసరమైనటువంటి కలహాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు. అదేవిధంగా మీ యొక్క రంగాలలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు. అనవసరమైనటువంటి వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. జాగ్రత్త వహించాలి. ప్రారంభించినటువంటి పనిలో ఆశించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. కీలక విషయాలలో పెద్దలను కలుసుకుంటారు. మీ యొక్క పనితీరుతో అందరినీ ఆకడతారు. ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. సంతాన అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు.
నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. అధికారులు మీ యొక్క అభివృద్ధికి దోహదపడే కీలక నిర్ణయాలను తీసుకుంటారు. అనుభవంతో పనిచేస్తే అనుకున్న దాన్ని సాధిస్తారు. మీ యొక్క ప్రతిభ పనితీరుకు అధికారులు లేదా పెద్దల నుంచి ప్రశంసలు లభిస్తాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. అధిగమించే ప్రయత్నం చేస్తారు. కుటుంబంలో అభిప్రాయ భేదాలు తొలగున, అనారోగ్య సమస్యలు తొలగున మీ యొక్క శ్రమ ఫలిస్తుంది. బంధుమిత్రుల సహకారం పరిపూర్ణంగా ఏర్పడుతుంది. వ్యాపారాన్ని విస్తరిస్తారు. స్పష్టమైనటువంటి ఆలోచనలతో గొప్ప ఫలితాలను సాధిస్తారు. ఒక వ్యవహారంలో మీ యొక్క పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. కొన్ని కీలకమైనటువంటి పనుల్లో పురోగతి ఏర్పడుతుంది. అంచెలంచెలుగా పైకి ఎదుగుతారు. కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది. కొన్ని సంఘటనలు ఆలోచింప చేసేలా ఏర్పడిన ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. అనుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. స్థిరమైనటువంటి నిర్ణయాలతో మంచి ఫలితాలను సాధిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్తగా ముందుకు సాగుతారు. విజయానికి ఆటంకం కలగకుండా చూసుకుంటారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు. అనుమతుల సలహాలు మేలు చేస్తాయి. ఆనందంగా పనిచేస్తారు. వృత్తి, ఉద్యోగ రంగాలలో మీ యొక్క పైవారితో జాగ్రత్త వహిస్తారు. కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు. స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి. అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు. ఆనందంగా ముందుకు సాగుతారు. మనోబలం తగ్గకుండా జాగ్రత్త వహిస్తారు. అవసరానికి ధనం లభిస్తుంది. అదేవిధంగా అష్టమ చంద్ర బలం కూడా అనుకూలిస్తుంది. కృషికి తగ్గ ఫలితాలు సిద్ధిస్తాయి. చిత్తశుద్ధితో చేసే కార్యక్రమాలు వెంటనే నెరవేరన కొత్త ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు. ఏకాగ్రత సరళకుండా చూసుకుంటారు. మీ యొక్క మనోధైర్యంతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. ఆర్థికంగా ఎదుగుతారు. బంధుమిత్రుల ఆదర అభిమానాలు ఏర్పడిన మీకు ప్రతిబద్ధతో తోటి వారిని ఆకడతారు. వృత్తి, వ్యాపారంలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. స్థిరమైనటువంటి ఆలోచనలు మంచి ఫలితాన్ని చేకూరుస్తాయి. ప్రారంభించినటువంటి పనులు వెంటనే పూర్తి చేస్తారు. ఆశించినటువంటి ఫలితాల కన్నా మేలైనటువంటి ఫలితాలను అందుకుంటారు. మీ యొక్క రంగాలలో మీదే పై చేయిగా నిలుస్తుంది. దైవ బలం అనుకూలిస్తుంది. విశేషమైనటువంటి ఆర్థిక ఫలితాలు సిద్ధిస్తాయి. ఊహించినటువంటి దానికన్నా ఎక్కువ ఫలితాలు సిద్ధిస్తాయి. ఇంట్లో సంతోషం ఏర్పడుతుంది. ఆస్తిని వృద్ధి చేస్తారు. ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది. సమస్యలు తొలగిన విజయావకాశాలు ఎక్కువగా ఏర్పడిన ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. అనుకూలంగా పనులను నెరవేర్చుకుంటారు. ఆనందాన్ని ఇచ్చే సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఉద్యోగులకు అనుకూల కాలమనే చెప్పవచ్చు. వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. బుద్ధిబలంతో కీలక వ్యవహారాలలో సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. కీర్తి ప్రతిష్టలు పెరిగిన వృత్తి, ఉద్యోగ రంగాలలో ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఆశయ సాధనలో సఫలీకృతులవుతారు. ఆనందంగా ముందుకు సాగుతారు. కుటుంబ సభ్యుల సహకారంతో నూతన కార్యక్రమాలను చేపడతారు. అనుకూల సమయమనే చెప్పవచ్చు. మీ యొక్క రంగాలలో వ్యతిరేక ఫలితాలు లేకుండా జాగ్రత్త వహిస్తారు. సమాజంలో కీర్తిని గడిస్తారు. అనుకున్న దాన్ని సాధిస్తారు. స్వస్థాన ప్రాప్తి కలదు. మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఈ యొక్క రాశి వ్యక్తులకు సూర్య ఆరాధన శుభప్రదం. అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది. చూసారు కదండి ఈ వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని, ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం. ధన్యవాదములు.